నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఢిల్లీ ఎలక్షన్స్ పోలింగ్ ప్రారంభం. ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారీ అగ్ని ప్రమాదం, 16 కోట్ల రూపాయల ఆస్తి నష్టం. షార్ట్ సర్క్యూట్ తో ఘోరం. రమాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ వ్యయం 96,862 కోట్లు. కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడి. బ్రేకింగ్, గాజాను స్వాధీనం చేసుకుంటాం, ట్రంప్ సంచలన ప్రకటన. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు ఓటింగ్ కొనసాగనుంది. 13,766 పోలింగ్ కేంద్రాల్లో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా బలగాలను ఎన్నికల సంఘం మోహరించింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, మాజీ మంత్రి మనీష్ సిసోడియా దంపతులు, ఢిల్లీ బీజేపీ చీఫ్ విజయ్ సచ్దేవా, ఇతర నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీని తిరిగి గాడిన పెట్టేందుకు ఇదో అవకాశమని కేంద్ర మంత్రి హర్దీప్ చెప్పారు. హైదరాబాద్ చెర్లపల్లిలోని ఇండస్ట్రియల్ కారిడార్లో భారీ అగ్ని ప్రమాదం ధాటికి దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తొలుత సర్వోదయ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. పక్కనే ఉన్న మహాలక్ష్మి ప్లాస్టిక్స్, హరిత ఎంటర్ప్రైజెస్, హైటెక్ ఇండస్ట్రీస్ కు మంటలు వ్యాపించాయి. వీటిని అదుపు చేయడానికి 8 ఫైర్ ఇంజన్లు శ్రమించాయి. ఈ ఘటనలో 16 కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా. నెల్లూరు రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుందని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించనుందని రాజ్యసభలో చెప్పారు. ఏటా 9 నుంచి 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని నెలకొల్పుతామన్నారు. ఎంపీ మస్తాన్ రావు అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. పెట్టుబడిలో 75% ప్రోత్సాహకాల రూపంలో 25 ఏళ్లలో ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో జీవిస్తున్న 20 లక్షల మంది పైచిలుకు పాలస్తీనీలు ఈ భూభాగాన్ని వదిలి ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లాలని తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అనంతరం ప్రెస్ మీట్లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.